అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కటి కూడా నేను సామాజిక న్యాయం బీసీలకు పెద్దపీట వేస్తున్నా, వాళ్ళకు పెద్దపీట వేస్తున్నా, వీళ్ళకి పెద్దపీట వేస్తున్నా అనేటువంటిది ఓన్లీ నోటి నుండి వచ్చేటువంటి మాట తప్ప అది ఆచరణలో శూన్యం అని చెప్పి చెప్పుకోక తప్పదు. దానికి ఉదాహరణ నంద్యాల జిల్లాలో సీట్ల పంపకం నుండి మొదలుకొని ఈ రోజు జిల్లా అధ్యక్ష పదవి వరకు కూడా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయమే జరిగిందని చెప్పుకోక తప్పదు. నంద్యాల పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో ఒకటి నందికొట్కూరు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్డ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం రిజర్వ్డ్ లో పోయింది. తర్వాత మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎన్ఎండి ఫరూక్ గారికి అక్కడ సీట్లు కేటాయించడం జరిగింది. తర్వాత మిగతా అన్ని కూడా దాదాపు రెడ్డి సామాజిక వర్గానివే. ఉదాహరణకు నంద్యాల చూసుకుంటే ఎన్ఎండి ఫరూక్ ముస్లిం మైనార్టీసు, తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా అట్ల ప్రియ రెడ్డి సామాజిక వర్గం, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, డోన్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం, తర్వాత పాణ్యం నియోజకవర్గం తీసుకుంటే ఈ గౌరు చరితారెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం, తర్వాత ఆత్మకూరు అంటే శ్రీశైలం కాన్స్టిట్యున్సీ ఈ యొక్క శ్రీశైలం కాన్స్టిట్యున్సీ బుడ్డ రాజశేఖర్ రెడ్డి. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది ఇట్లా పక్కకు పెడితే ఒకవేళ బలమైన నేతలు గెలిచాలి అని అనుకుంటే బీసీ నేతలు కానీ, ఎస్సీ నేతలు కానీ, ఎస్టీ నేతలు కానీ, లేదంటే బలిజ కులానికి సంబంధించినటువంటి బలిజ సామాజిక వర్గం ముఖ్యంగా ఇక్కడ ఈ నంద్యాల పార్లమెంట్ లో అత్యధిక బలమైన సంఖ్య గల జనాభా గల ఓటింగ్ శాతం గల సామాజిక వర్గం. మళ్ళా వారికి ఎందుకు న్యాయం చేయలేదు, లేకుంటే బీసీలకు ఎందుకు స్టేజీలు ఎక్కి నేను ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో సామాజిక న్యాయం చేస్తున్నా, ఎక్కడ సామాజిక న్యాయం చేస్తున్నారండి. అంతేకాకుండా ఈరోజు సరే గతంలో ఎవరంటే గోపిశెట్టి నరసింహారావు అని చెప్పి ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రయత్నం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి అతను పార్టీలో సేవలు చేస్తూ నియోజకవర్గాన్ని ఈ యొక్క ఎంపీ గాని ఎమ్మెల్యే గాని స్థానాన్ని ఆశించి భంగపడినటువంటి ఆ క్రమంలో ఈ పార్టీ అధినేతనే నీకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పేసి బుజ్జగించినటువంటి దాఖలాలు. మళ్ళా ఈ రోజు ఇదే రెడ్డి సామాజిక వర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే నీ యొక్క సామాజిక న్యాయం ఎక్కడ పోయిందని చెప్పి ఈ నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అడుగుతున్నారు, బలిజ సోదరులు అడుగుతున్నారు. మళ్ళీ అదే నరసింహారావుకు ఆ రోజు ఏమని బుజ్జగించినారు, జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామన్నారు. మళ్ళీ ఈ రోజు మీరేం చేసినారు, ధర్మారం సుబ్బారెడ్డి సీడ్స్ చైర్మన్ గా ఉన్నటువంటి ధర్మారం సుబ్బారెడ్డి గారికి, అదే ధర్మారం మన్య సుబ్బారెడ్డి గారికి మళ్ళా సీడ్స్ చైర్మన్ గా ఉంటుంది, మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి అప్పచెప్పినారు. అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏమంటారు కదా సామెత, చెప్పేది శ్రీరంగ నీతులు పోయేది దొమ్మడి గురిసెలని సామెత ఉంది కదా. చంద్రబాబు గారు మీరు సామాజిక న్యాయం కాదు ప్రజలని మభ్య పెడుతున్నారు. తర్వాత ఓటింగ్ శాతం కోసం మీరు ఎంతకైనా దిగజారుతారనడానికి ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ లో చేసినటువంటి అన్యాయమే దీనికి కారణం అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు లోపల మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు లోపల బాధపడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందనేటువంటి ప్రధాన ఉద్దేశంతో బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుండి కూడా ఆ సామాజిక వర్గం అండదండలుగా నిలబడుకుంటూ వచ్చింది. ఇకపోతే డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరికి ఇస్తారు అంటే అప్పర్ క్యాస్ట్ 3 రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే, సీట్ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గమే, తర్వాత జిల్లా అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గమే, వైశ్య సామాజిక వర్గానికి మళ్ళీ మార్కెట్ చైర్మన్ ఇస్తారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తారు. అంటే మీ దగ్గర సామాజిక న్యాయం మాట్లాడేటువంటి అర్హత ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పేసి ఈ నంద్యాల జిల్లా యొక్క పదవులు ఇచ్చే విధానంలోనే తెలుస్తుందని చెప్పేసి బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ, బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు కానీ అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పేసి ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ సోదరులు అడుగుతున్నారు.
మళ్ళా రేపు భవిష్యత్తులో మీకు బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లు, తర్వాత బలియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, మెజార్టీ ఓట్లు నంద్యాల పార్లమెంట్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఓట్లలో రేపు పొద్దున మీకు కావాలి కదా, మళ్ళీ మీరు మళ్ళా రేపు ఇదే రకంగా అధికారంలోకి రావాలంటే ఈ సోదరుల ఓట్లు మీకు కంపల్సరీ అవసరం కదా. మళ్ళీ మీరు చెప్పేదోటి చేసేదొకటా అని చెప్పేసి ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులే కాకుండా బలిజ సోదరులు మిమ్మల్ని ఏమి చెప్పుకోలేక లోపల బాధపడుకుంటూ అంటా ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూమా అఖిలప్రియ గారు ఈరోజు మైలేరి మలైకి మార్కెట్ యార్డ్ చైర్మన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు మీరు పాస్ చేయలేకున్నారు? ఎందుకు అతన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయలేకపోతున్నారు? అంటే మీ అసమర్థతన పార్టీలో మీరు చెప్పేదోటి చేసేదోటి అనడానికి ఇదే నిదర్శనం. చూస్తూనే ఉండండి.